కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయని తెలంగాణ జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. ఆయన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం, మాకులపేట గ్రామాల్లో కొకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా చీరల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందదగిన విషయమని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్, మధిరలకు ధీటుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, విద్యా వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు. సాంకేతిక కారణాలతో ఆగిన కొన్ని పథకాలు సైతం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఎస్ఆర్ సోదరి రుక్మిణితో పాటు జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఎన్నుకున్న వాళ్ళందరూ టోకెన్ రాయించుకోండి. వెళ్తారా రాజేందర్ సార్ చూడండి మేడం, సార్ మేడం చూడండి మేడం. తిరుపానా ఒకసారి చూడండి మేడం, ఒక్క మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు గౌరవ శ్రీ కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారి తండ్రి గారైన కీర్తిశేషులు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు తాళాపేట గ్రామానికి విచ్చేసిన చీరల పంపిణీకి విచ్చేసిన గౌరవ పెద్దలు రుక్మిణమ్మ గారికి, సత్యశ్రీ మేడం గారికి, అలాగే ఇక్కడ స్థానిక నాయకులైన కంది సతీష్ గారికి మరియు ఆకుల రాజేందర్ గారికి మరియు తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులందరికీ కూడా, ముఖ్యంగా పిఎస్ఆర్ కుటుంబ సభ్యులైన మా తోబుట్టులు, మా ఆడపడుచులు, అక్క చెల్లెలందరికీ కూడా ప్రతి ఇంటి ఆడపడుచుకు అండగా ఉంటాన్న ప్రేమ్సాగర్ అన్న గారి ద్వారా ఈరోజు ప్రతి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు ఈరోజు అనివార్య కారణాల వల్ల డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా రాలేకపోయారు. కానీ త్వరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ హాజరవుతారని భావిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి ఆడపడుచుకు చీరలు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంది గత 20 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యుల్లో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు ఇక్కడ మీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉంటూ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలి కదా. కానీ మా నాయకుడు అలా కాదు. ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇళ్లవేళలా పేదల అండగా నిలబడతానన్న సందర్భాలు ఎన్నో చూసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ దండేపల్లి మండలం నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, రాష్ట్రంలోని అత్యధికంగా ఎమ్మెల్యేలు తెచ్చిన బడ్జెట్ ఎక్కడ ఉన్నదంటే అది కేవలం మంచిర్యాల జిల్లాకే దక్కింది. మొన్నటికి మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అనేక మంది చెప్పడం జరిగింది. అక్కడ మహిళా కాన్స్టిట్యున్సీ అయితే ఏదైతే ఉందో అక్కడ జరిగే అభివృద్ధి మీ మంచిర్యాల పట్టణంలో కూడా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడే
అందరికీ కావాల్సింది ఏంటి? విద్యా వైద్యం. విద్యా వైద్యం గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రెబ్బెనపల్లిలో జరిగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా 4,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి పబ్లిక్ స్కూల్లో చదివే చదువు కూడా మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి తెచ్చిన ఘనత కూడా గౌరవ కొట్టిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి దక్కింది. మనము ప్రతిదానికి వైద్యం గురించి ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్ వెళ్తున్నాం. అది కూడా మనం హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని మనం మంచిర్యాల పట్టణంలోనే త్వరలో ప్రారంభిస్తున్నారు. అది కూడా ఆ వైద్యం, ప్రతి ఒక్క వైద్యం కూడా మనకి ఇక్కడే అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, గత 2 దాపాల్లో ఓడిపోయినా కూడా మీ మధ్యలో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారంటే, ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరందరూ కూడా ప్రేమ్ సాగర్ రావు గారికి అండగా ఉంటూ దాదాపుగా 66,000 మెజార్టీ ఇచ్చి ఈ రోజు శాసనసభకు పంపించిన ఘనత కూడా మీదే. మరియు ఇంకొకసారి కూడా మేము చెప్పవలసింది ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అదే విధంగా మీరు ఆశీర్వదించి ఇక్కడ స్థానికంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విజయం పేరు మోగించి అందరినీ ఆశీర్వదిస్తున్నారని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.